రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి ప్రజాస్వామ్యాన్ని దేవుడితో సమానంగా మనం భావిస్తాం. అలాగే అన్ని మతాల వారికి అంటే భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న సాంప్రదాయాలతో కూడినటువంటి గొప్ప దేశంగా భారతదేశం అని చెప్పని మనం ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా మనం గొప్పగా మాట్లాడుకుంటాం, గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నాం? మనం రాజకీయాల కోసం అంటే ముస్లింల్లో అభద్రతాభావం పెంచాలి, వాళ్ళు రోడ్డు ఎక్కాలి, వాళ్ళని చూపించి హిందువులు ఓట్లు లాక్కోవాలి, పోగేసుకోవాలి. ఇంతకన్నా దౌర్భాగ్యపు ఆలోచన ఇంకోటి ఏమన్నా ఉందా అని నేను ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఆయన లోకేష్ గారు తెలుగుదేశం వాళ్ళు కూడా డబ్బాలు కొట్టుకుంటున్నారు. మేము 3 సవరణలు చేశాం, 3 సవరణలు చేశాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవరణలు చేయలేదండి. నేను అడుగుతున్నాను, నీ జబ్బలు తరుచుకునేటువంటి ఈ డాంబికాలు పోతున్నటువంటి ఈ డప్పు కొడుతున్నటువంటి నువ్వు చెప్పే సవరణ ఏంటో ఎవరికి తెలియదు. 3 సవరణలు అంటే అవి సవరణలు ఎవరికి తెలుసు? ఏం సవరణలు చేశావు? వక్ఫ్ బై యూజర్ అనే చట్ట సవరణని అది తొలగిస్తూ చేసినటువంటి దాన్ని నిలుపుదల చేశావా? వక్ఫ్ బోర్డులో సిఇఓ కింద అంటే ప్రభుత్వ అధికారి ముస్లిం కానోడు కూడా ఉండొచ్చు అని చెప్పి చేసినటువంటి సవరణని ఏమన్నా ఆపావా? లేదా వక్ఫ్ బోర్డుల్లో ముస్లిములు కాను వాళ్ళు ఇద్దరు ఉండాలి అని చేసినటువంటి సవరణని ఏమన్నా ఆపావా? మరి ఇంకేం ఆపావు? అవి ఆపలేదు కదా. అవి ఆపినప్పుడు ఏం ఆపావు? ఏంటయ్యా అంటే సిగ్గు లేకుండానేమో అక్కడేమో ఓటేస్తారు బీజేపీకి. బీజేపీ చెప్పిందల్లా వంత పాడతారు. అక్కడ ఓటేసి వచ్చి ఇక్కడ సిగ్గు లేకుండా మేము ఓటేయలేదని చెప్తారు, మేము ముస్లింలను కాపాడతామని చెప్తారు, మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తామని చెప్తారు. నేను లోకేష్ని ఛాలెంజ్ చేస్తున్నాను. మీ నాన్నగారికి మీకు నిజంగా కలేజా ఉంటే 2 విషయాల్లో మేము చెప్పినట్టు చేయండి. మమతా బెనర్జీ చెప్పినట్టుగా నేను నా రాష్ట్రంలో వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని అమలు చేయను అని చెప్పని ఆవిడ అసెంబ్లీ తీర్మానం చేసేస్తాను, మీరు చేయండి. లేదు ఏదైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము భావించాము వక్ఫ్ బై యూజర్ తీసేయటం, లేదా వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు కూడా ఉండొచ్చు అని చెప్పి సవరణ చేయటం,